హైదరాబాద్లో నకిలీ కరెన్సీ చెలామణి వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నం పోలీసులు ప్రత్యేక సమాచారం ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 2 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగజేబ్కు చెందిన అన్సారీ అఫ్తాబ్ అజీముద్దీన్ తన నాయనమ్మ ఇంటికి హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ స్థానికంగా ఉండే అదిల్ హుస్సేన్తో పరిచయం ఏర్పడి నకిలీ నోట్ల వ్యాపారం కోసం ఇద్దరు యత్నించారని పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రలోని తన పరిచయం ఆకాష్ దొంగ నోట్లు తయారీ చేస్తాడని అజీముద్దీన్ అదిల్కి చెప్పాడు. 30,000 రూపాయల అసలైన నోట్లు ఇస్తే 1,00,000 రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తాడని ఆశ చూపాడు. భారీ కమిషన్ వస్తుందని ప్రలోభ పెట్టడంతో ఇద్దరు నకిలీ నోట్లను తెప్పించి నగరంలో చెలామణి చేయాలని ప్రణాళిక రచించారు. ఫస్ట్ లాన్సర్ శ్రీరామ్ నగర్ వద్ద వీరి నకిలీ నోట్లతో ఉన్నారని సమాచారం మేరకు మెహదీపట్నం పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నకిలీ కరెన్సీ తయారు చేసి ఆకాష్ కోసం గాలింపు ప్రారంభించారు.